ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది, కేంద్రం గెజెట్ కూడా జారీ చేసింది. కానీ కొన్ని ముస్లిం సంఘాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెల 15, 16న సుప్రీంకోర్టు ముందుకు ఈ పిటిషన్ రాబోతోంది. సో న్యాయ సమీక్ష ముందు వక్ఫ్ బిల్లు నిలవగలుగుతుందా? సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ బిల్లును కొట్టివేయగలదా అంటే సార్? సుప్రీంకోర్టు ఏం చేస్తుందని మనం స్పెక్యులేట్ చేయలేం, కానీ దీనిపైన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఏంటి అనేది మాత్రం చర్చించవచ్చు. అల్టిమేట్గా అత్యున్నత న్యాయస్థానం ఏ వైఖరి తీసుకుంటుందనేది మన స్థాయి కాదు. సో ఇందులో మొదటిది, ఈ చట్టంలో అన్ని చెడ్డవే ఉన్నవి, ఈ చట్టాన్ని లాక్, స్టాక్ అండ్ బ్యారల్ అంటారు. అంటే మొత్తానికి మొత్తం కొట్టివేయాలి అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఈ చట్టంలో కొన్ని ప్రిన్సిపల్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎ వక్ఫ్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఉండాలి అని కొత్త సవరణలో ఉంది. అంటే దాదాపు ఈ చట్టం మనకు అర్థం కావాల్సింది అంటే, భారతదేశంలో వక్ఫ్ అనేది ఫస్ట్ టైం 206 అనుకుంటా, ఎర్లీ 1200లో క్రియేట్ అయింది. వక్ఫ్ అంటే ఏంటంటే, ముస్లిం లా ప్రకారము ఒక మతపరమైన కార్యక్రమాలకు కానీ, ఒక చారిటేబుల్ కార్యక్రమాల కోసం ఒక ఆస్తిని నిర్దేశించడాన్ని వక్ఫ్ అంటారు. అంటే ఆ ఆస్తి ఒక వ్యక్తి తన సొంత ఆస్తి కావచ్చు, లేదా ప్రభుత్వాలకు కావచ్చు, లేదా ప్రభుత్వాలు లేనప్పుడు ఆ కాలంలో జమీందారులు, నవాబులు కావచ్చు, ఒక ప్రాపర్టీని ముస్లిం లా ప్రకారము దేవుని పేరిట దాన్ని అంకితం చేయడం. ఒక్కసారి వక్ఫ్గా క్రియేట్ అయితే దాన్ని అమ్మరాదు, ఇతరులకు బదలాయించరాదు, గిఫ్ట్ ఇవ్వరాదు, ఈవెన్ వెనక్కి కూడా తీసుకోరాదు. అందువల్ల చాలామంది వక్ఫ్ ట్రస్ట్ ఒకటే అంటున్నారు. అది నిజం కాదు. వక్ఫ్ ట్రస్ట్కున్న తేడా ఏంటంటే, ట్రస్ట్కు కావాలంటే వెనక్కి రావచ్చు, వక్ఫ్లో వెనక్కి కూడా రావడానికి వీలు లేదు. ఒకసారి ప్రాపర్టీని వక్ఫ్కి ఇస్తే దట్ ఈజ్ పర్మనెంట్, ఎందుకంటే దేవుని పేరిట ఇస్తున్నామని. ఎందుకు ఈ వక్ఫ్ క్రియేట్ అయింది అన్నప్పుడు, ఇస్లాం ప్రకారం, నేను ఇస్లాం ఖురాన్ ఏం చదవలేదు, కానీ ఖురాన్ చదివిన వారు చెప్పింది చూశాను, చదివాను కనుక. ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా అని వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ లీగల్ అకాడమిక్, ఇక్కడ మన నల్సార్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉండే, ఇప్పుడు పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. ఆయన కోట్ చేసింది ఏంటంటే, ఖురాన్లో కనీసం ఒక 28 చోట్ల ఈ చారిటీ గురించి చెప్పబడింది అని. ఇప్పుడు ఒక వాదన ఏంటంటే, వక్ఫ్ అనేది ఖురాన్లో లేదు కదా, వక్ఫ్ అనే పదం ఖురాన్లో లేనప్పుడు దానికంత ప్రాధాన్యత ఎందుకు అని. కానీ ఖురాన్లో లేదు అన్నది నిజమే కావచ్చు, కానీ వక్ఫ్కు ఉండేటువంటి భావన ఖురాన్లో ఉంది అనేది ఆయన ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ లాయర్. ఆయన ముల్లా కాదు, ముస్లిం మతనాయకుడు కాదు. సో ఒక కాన్స్టిట్యూషనల్ లాయర్ అయినటువంటి ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా ఖురాన్లో చెప్పింది ఏంటంటే, నీ ఆస్తిలో బిచ్చగాడికి, దిక్కులేని వాడికి వాటా ఉంటుంది. ఇన్ యువర్ ప్రాపర్టీ ఏ బెగ్గర్ అండ్ డిప్రైవ్డ్ యాజ్ ఎ షేర్ అని నాకు గుర్తున్నంత వరకు చాప్టర్ 26 వర్స్ 19 అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, ఖురాన్లో ఉన్నదాన్ని ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా కోట్ చేశాడు. సో అందువల్ల ఖురాన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు జకాత్ అని ఉంటుంది. సో ఈద్కు రోజు ప్రేయర్కి వెళ్ళే ముందు తన వార్షిక ఆదాయంలో 2.5% చారిటీకి ఇచ్చిపోవాలి అని. సో అందువల్ల చారిటీ అనేది ఖురాన్ అనే కాదు, వాస్తవంగా ఏ మతంలోనైనా మనకు చారిటీ ఉంటుంది. దాన ధర్మాలు అనేది హిందూ ధర్మంలో ఉంటుంది, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ క్రిస్టియానిటీలో ఉంటుంది. సో ప్రతి మతంలో ఉంటుంది, ఖురాన్లో కూడా ఈ డైమెన్షన్ ఉంది. అందుకే వక్ఫ్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. 1206లో ముల్తాన్లో ఒక మసీదును నిర్వహించడానికి ఫస్ట్ టైం వక్ఫ్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి చట్టం కూడా చాలామందికి ప్రభుత్వము హిందూ మతానికి సంబంధించింది రెగ్యులేట్ చేస్తుంది, ముస్లిం మతానికి సంబంధించింది రెగ్యులేట్ చేయదు అన్న భావన కూడా ఉంది. అది కూడా నిజం కాదు. వాస్తవానికి హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ అండ్ ప్రాపర్టీస్ మెయింటెనెన్స్కు సెంట్రల్ చట్టం లేదు. ఇప్పుడు ఈ మతపరమైన అంశాలు కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది. అంటే కేంద్రము చట్టం చేయొచ్చు, రాష్ట్రము చట్టం చేయొచ్చు. ఇప్పుడు హిందూ మత సంబంధిత ఆస్తుల నిర్వహణ
కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర స్థాయి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ యాక్ట్ ఉంది, తెలంగాణలో ఉంది, కర్ణాటక ఉంది, బీహార్ ఉంది, కేరళ ఉంది, మీకు తమిళనాడు ఉంది. వివిధ రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి. ఈవెన్ సెంట్రల్ యాక్ట్ లేదు. కానీ ముస్లిం ప్రాపర్టీస్కు, ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ను గవర్న్ చేసే చట్టం 1954లోనే వచ్చింది. సో 1954 నుంచి మొదలుకొని 1995లో మళ్ళీ కొత్త చట్టం, దాదాపు చాలా సవరణలతో న్యూ యాక్ట్ వచ్చింది. 2013లో మళ్ళీ సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు 2024 చట్టం 2025లో ఆమోదం పొందింది. దీన్ని మరోసారి సవరణ, అంటే వక్ఫ్ ప్రాపర్టీస్, ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ను, ప్రాపర్టీస్ను రెగ్యులేట్ చేసే చట్టాలు 70 ఏళ్ళుగా భారతదేశంలో అమల్లో ఉన్నాయి. అందువల్ల ఇది కొత్త ఏమి కాదు. సో అందువల్ల ఈ వక్ఫ్ చట్టంలో ఇప్పటి లేటెస్ట్ చట్టంలో ఉన్న కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నమాట నిజం. ఇప్పుడు ఉదాహరణకు వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విల్ బి ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఎ జాయింట్ సెక్రటరీ అన్నారు. అంతకుముందు చట్టంలో డిప్యూటీ సెక్రటరీ ఉండే. ఉన్నత స్థాయి అధికారి హెడ్ చేయడం ద్వారా దానికి కాస్త మెరుగైనటువంటి నియంత్రణ, గవర్నెన్స్ రావటానికి స్కోప్ ఉంటుంది. ఇదివరకు వక్ఫ్ ట్రిబ్యునల్కు సివిల్ జడ్జి అది నాయకత్వం ఉండే. ఇప్పుడు దాన్ని డిస్ట్రిక్ట్ జడ్జిగా మార్చారు. సో దానివల్ల కొంత ఉన్నత స్థాయి న్యాయ అధికారి ట్రిబ్యునల్కు నాయకత్వం వేస్తాడు. తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ ఒక కేసును 6 నెలల్లో దాన్ని పరిష్కరించాలి అని నిర్దేశించారు. దీనివల్ల వక్ఫ్ వాస్తుల పైన ఉండే డిస్ప్యూట్స్ను స్పీడీగా దాన్ని రిడ్రెస్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి వక్ఫ్ ప్రాపర్టీస్ నోటరైజ్ చేయాలి. ఎందుకంటే వక్ఫ్ అనేది ఓరల్గా కూడా ఎలోడ్. మీకు రిజిస్ట్రేషన్ ద్వారా ఒక ఆస్తిని, నీ ఆస్తిని వక్ఫ్గా మార్చవచ్చు, లేదా ఓరల్గా ప్రకటించినా అది వక్ఫ్గా ఉంటుంది. ఇది రెండోది. మూడోది వక్ఫ్ బై యూజర్ అంటారు. అంటే దీర్ఘకాలంలో అది వక్ఫ్ ఆస్తిగా కనుక ఉపయోగించబడుతుంటే అది వక్ఫ్ ఆస్తి అవుతుంది. సో అందువల్ల వక్ఫ్ బై ఓరల్ ఇక ముందు ఉండదు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఈవెన్ వక్ఫ్ బై యూజర్ కూడా ఇక ముందు ఉండదు. సో వక్ఫ్ బై ఓరల్ ఇక ముందు ఉండదు. దాన్ని నోటరైజ్ చేయాలని ఉంది. వాస్తవంగా నోటరైజ్ అని కూడా ఉండకూడదు, రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అని ఉండాలి. అట్లీస్ట్ నోటరైజ్ చేయడం ద్వారా ఓరల్గా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారా లేదా ఈ గందరగోళం ఉండటానికి వీలుండదు. తర్వాత ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కు మేజర్ అన్యాక్రాంతమయ్యేది, అవినీతి జరిగేది ఎక్కడ అనేది స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ముతావలి అంటారు. అంటే వక్ఫ్ ప్రాపర్టీ ఒక రకంగా మేనేజర్. ఈ ముతావలీలు అంటే వేల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి వక్ఫ్ ప్రాపర్టీకి ఒక ముతావలి ఉంటాడు. వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసేదే వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు ఇప్పుడే కాదు, కొత్త చట్టమే కాదు, పాత చట్టం ప్రకారం కూడా ప్రభుత్వాలు నియమిస్తాయి. సో ఈ వక్ఫ్ బోర్డ్ ముతావలి కనుక ఒక ఏడాది పాటు ప్రాపర్గా అకౌంట్ సబ్మిట్ చేయకపోతే ఆ ముతావలిని తొలగించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి కొంత వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్వహణను మెరుగుపరిచి, ఎందుకంటే ఈ చట్టం పేరు కూడా అదే ఉమ్మీద్ అని, అంటే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్కు ఈ చట్టం దోహదం చేయాలి అనేది లక్ష్యం. సో అలాంటి పాజిటివ్ అంశాలు ఉన్నమాట నిజం. కానీ దీంట్లో బేసిక్ క్వశ్చన్ ఏంటంటే పాజిటివ్ అంశమా అనేది కాదు, లీగల్గా ఆ అంశం నిలబడుతుందా లేదా. ఇప్పుడు ఉదాహరణకు ఈ వక్ఫ్ బోర్డులో డైవర్సిటీని ఈ చట్టం ప్రమోట్ చేస్తుంది. డైవర్సిటీ అంటే ఉమెన్ నియమించబడాలి, అలాగే ఓబీసీస్ నియమించబడాలి, నాన్ ముస్లిమ్స్ నియమించబడాలి అని ఈ చట్టంలో ఉంది. సో ఇది ఒక రకంగా అంటే మన సామాజిక దృక్పథంతో చూస్తే ఒక సెక్యులర్ భావన, అంటే ఒక పార్లమెంట్ చేసే చట్టంలో కేవలం ఒక మతపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఇతర మతాల వారిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమెన్ కూడా ఇంక్లూడ్ చేయడం డైవర్సిటీ మంచిది. కానీ లీగల్గా సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ప్రతి రిలీజియస్ డినామినేషన్కు తమ రిలీజియస్ ప్రాపర్టీస్ను నిర్వహించుకునే హక్కు ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఒక ముస్లిం మతపరమైన ఆస్తుల వ్యవహారం ఇది. అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే ఇది మతానికి సంబంధించిన వ్యవహారం కాదు, ముస్లిం మతపరమైన వ్యవహారాల్లో ముస్లిమేతరులు ఏమీ ఇన్వాల్వ్ కారు, కానీ ముస్లిం మతపరమైన వ్యవహారం కాదు, ఇది ఆస్తుల పరమైన వ్యవహారం అని ప్రభుత్వ ఇంటర్ప్రిటేషన్. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ అఫేర్స్ కాదు, ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రాపర్టీ మ్యాటర్ అనేది ప్రభుత్వ వాదన.
ఈ రెండు ఇంటర్లింక్డ్. ఇప్పుడు మనకు టీటీడీ ప్రాపర్టీ వేరు, టీటీడీ దేవుడి వ్యవహారం వేరు కాదు కదా. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. మీకు ఇప్పుడు ప్రభుత్వ వాదన ఏంటంటే అసలు మేము రిలీజియన్ రెగ్యులేట్ చేయడం లేదు, ప్రాపర్టీ రెగ్యులేట్ చేస్తున్నామని. సుప్రీంకోర్టు అది ఎలా తీసుకుంటుందో చూడాలి. ఆర్టికల్ 26 ప్రకారం ఒక రిలీజియస్ డినామినేషను తమ సంబంధితమైన ఆస్తులు వ్యవహారాల్ని మేనేజ్ చేసుకునే హక్కు ప్రతి మతానికి ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారం రిలీజియస్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక రిలీజియస్ ప్రాపర్టీస్ను మేనేజ్ చేసుకునే హక్కు ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుంది, ఆ రిలీజియస్ డినామినేషన్కి ఉంటుంది. ఇప్పుడు మీకు ముస్లిం రిలీజియస్ ప్రాపర్టీస్ని రెగ్యులేట్ చేసే చట్టం చేస్తూ దాంట్లో నువ్వు నాన్ ముస్లిమ్స్కి అవకాశం ఇస్తే మరి ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు ఇది నిలబడుతుందా అనేది మొదటి కాన్స్టిట్యూషనల్ టెస్ట్ ఇది. అంటే నాన్ ముస్లిమ్స్ ఉండడం తప్పని నేను అనడం లేదు, డైవర్సిటీ మంచిదే. నీకు సెక్యులర్గా మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ కూడా మారుస్తే మంచిదే కదా. కానీ మరి అది కేవలం ముస్లిం ఇన్స్టిట్యూషన్స్కే చేస్తావనేది రెండో క్వశ్చన్ వస్తుంది. ఒక ఏ చట్టమైనా లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్ అనేది ఒక లాలో ప్రిన్సిపల్. అంటే ఒకే రకమైన అంశాలని ఒకే రకంగా చట్టం చూడాలి. ఎందుకంటే భారత రాజ్యాంగము డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్ ఎలో చేయదు. భారత రాజ్యాంగం డిస్క్రిమినేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్, క్లాస్, రిలీజన్, క్రీడ్, కలర్ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక కీలకమైన రాజ్యాంగ హక్కది. సో ఇక్కడ క్వశ్చన్